కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళిన తర్వాత ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూడమనండి, చూసిన తర్వాత చెప్పమానండి. ఆయనేమో కాకినాడలో పిఠాపురంలో మాట్లాడుతూ ఆయన మొత్తం నా కార్యకర్తలు చూస్తారని ఆయన, ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఈయన కార్యకర్తలు చూస్తారని ఈయన, రేపు బీజేపీ వాళ్ళు పెట్టుకుని బంచి వీళ్ళిద్దరూ నాకింద పని చేయాల్సినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు మళ్ళీ నేను ఇచ్చిన కావిడిని పెట్టుకుని మోయాల్సినటువంటి వాళ్ళు, ఆ బొంగొకటి ఈ బొంగొకటి నీళ్లు తెసి మా తొట్లో పోయాల్సిన వాళ్ళు, ఈడెవడరా ఈడు కాల్ చేస్తున్నాడు అంటే. ఈరోజు పిఠాపురంలో అతను ఎవరు, అతను వర్మ, మొన్న అన్నారు కదా మేము మా వల్ల గెలిచారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు, వర్మ నీ కర్మ అన్నట్టుగా. ఈరోజు వర్మ ఏం చేశాడు, పిఠాపురం అంత దరిద్రంగా ఉంది, ఈ టౌను అంత మురికి కంపుతో ఉందని కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాడు. ఆయన ఇప్పుడు రివర్స్ లో ప్లాన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ టీడీపీ తరఫున మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నా సార్, అంటే ఏమవుతుంది మీ 15 years ప్లాన్ ఏమవుతుంది అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా పవన్ కళ్యాణ్ మీద వెళ్ళి ఫిర్యాదు చేయడం అంటే మరి అది ఎంతగా కూటమి ఐక్యతగా ఉండాలో చెప్పాలి. ఇట్ ఇండికేట్స్ కదా. అంటే నువ్వు అది వర్మ నీ కర్మ అని నాగబాబు గారు మాట్లాడిన తర్వాత ఆ వర్మ పాపం ఏం చేస్తాడు, ఖచ్చితంగా తన ఎగ్జిస్టెన్స్ తను చూసుకుంటాడు. వైఎస్ఆర్ అతనికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడినా ఉపయోగపడిపోయినా ఇండిపెండెంట్గా ఒకసారి గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత టీడీపీలో చేరిన వ్యక్తి, ఈ రోజు తనే ఎగ్జిస్టెన్స్ పోతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏది బాబు ఇక్కడ మన కేరాప్ అడ్రస్ లేకుండా పోతా ఉంది, మన కేరాప్ అడ్రస్ తీసుకొచ్చి బీజేపీకి ఇచ్చారు కానీ మనది పోయింది ఇక్కడని అంటే అతను స్టార్ట్ చేశాడు. ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు, స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే వాడు తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్ కాదా? ఖచ్చితంగా ఆయన చెప్పాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇంకా ఇక్కడ ఆనవాళ్ళు ఉంది, ఖచ్చితంగా మనం గెలిచాము, ఇక్కడ మన ప్రస్థానం ఉందని. అంటే ఈజ్ దేర్ ఐ థింక్ అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనపడటం లేదా? కూటమిలో కాన్ఫ్లిక్ట్ కనపడటం లేదా? కూటమిలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు తిరువూరులో కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఒక వార్నింగ్ ఆ పార్టీకి ఇచ్చేసాడు. దో ఈజ్ ఎ జూనియర్ ఎవడా మీరు అన్నట్టుగా ఇచ్చారు, ఎవరిని లెక్క చేయటంలా. అక్కడ కూడా వర్గాలుగా అయిపోయి అక్కడ కూడా బీభత్సంగా ఉంది, గందరగోళంగా ఉంది. అక్కడున్న అతనే నిన్న పాపం బాలకోటయ్య గారు అనుకుంటా ఆయన విమర్శించాడు. ఆయన చెప్తా ఉన్నాడు ఈ రోజు తిరువూరులో ఎలక్షన్ పెడితే తెలుగుదేశం గెలవదని చెప్పాడు ఆయన. అంటే ఏది గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని నెలలు? 10 నెలల్లోనే అక్కడ వైసీపీ గెలుస్తుంది. అంటే రాష్ట్రం అంతా ఈ విధంగా తిరగబడే సమయంలో మేమేం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీయింగ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల మీద నెగటివ్గా నేను చేయలేకపోవచ్చు అని చెప్పిన దాన్ని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అతను చెప్పిందే కరెక్టే కదా, వయసులో చిన్నవాడైనా అనుభవంలో చిన్నవాడైనా అతను ప్రాక్టికల్గా చెప్పాడు కదా అని ఈరోజు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో అమ్మఒడి, దెర్ ఇస్ నో ఫ్రీ బస్, దెర్ ఇస్ నో ఫ్రీ సిలిండర్, దెర్ ఇస్ నో నిరుద్యోగులకు ఇస్తాను అంటే నిరుద్యోగ వృత్తి లేదు, 15 ఏది అమ్మఒడి లేదు, నీకు 15 అన్న మంత్రి కామెంట్స్ ఆయన లేడు. ఆఖరికి పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన, ఎక్కడ ఇంకేమైనా మట్టి ఏమైనా మిగిలిందా అన్నట్టుగా ఎటు తీసుకెళ్ళడానికి తెలీదు. సో ఇన్ని గందరగోళాల మధ్య పాపం చంద్రబాబు నాయుడు గారిని మేము మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్ని అట్లీస్ట్ మీరన్నా అర్థం చేసుకోండి, వర్క్లు అయితే మీకు ఇస్తా, కానీ ఇక్కడ ఏదో గందరగోళం ఉందో నాకు బయట ఉన్నప్పుడు నేను ఒకటి మాట్లాడాను, లోపలికి వచ్చి చూస్తే మాత్రం అంటే ప్రజల్నే ఈ విధంగా మోసం చేసినట్టు వ్యక్తి ఓట్లు వేయించుకున్న తర్వాత నాకు లోపలికి వస్తే వేరే విధంగా కనబడుతుంది 3D సినిమా అని చెప్పే వ్యక్తి రేపు కార్యకర్తలకు అన్ని ఇస్తానంటే నమ్ముతారు కార్యకర్తలు? వాళ్ళ ప్రజల్లో భాగం కాదా? అది వాళ్ళు ఆలోచించుకుంటారు ఖచ్చితంగా. అధికారులని సెలవు పెట్టిపోతా ఉన్నారు, ఆఫీసర్స్ దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు యూ, వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ, దే హావ్ బికమ్ మోర్ ఇండిపెండెంట్. నేను ఒక రెవెన్యూ అసోసియేషను నాయకుడితో నేను మాట్లాడాను, పేరెందుకులేండి, మాట్లాడితే అన్న సెక్రటరియట్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైపోయింది, ఎంప్లాయీస్ అంటే అసలు లెక్క లేకుండా ఉన్నారు, కాబట్టి పొరపాటు పడ్డామన్నా అని చెప్తున్నాడు. ఎందుకు మీరు అంత తొందరగానే డెసిషన్కి వస్తున్నారంటే ఓన్లీ 8 months కదా, పాపం వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఏం ఇబ్బందులు అన్నా మాకు వచ్చిన ఇబ్బందులు అన్నారు. పాపం మా వాలంటీర్ల సచివాలయ ఉద్యోగులు అయితే గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా బాబు అని. వాళ్ళకేం చెప్పారు, ఇక 5,000 కదా 10,000 ఇస్తా ఉన్నారు, మీ వ్యవస్థను తీసేయమన్నారు. దానికి మంత్రి రోజుకు ఒక సమాధానం చెప్తారు, ఏది వాలంటీర్స్కి ఉన్నటువంటి ఒక వాలంటీర్ అతను మంత్రి పదవి చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటివి చేస్తున్నటువంటి పనులు కనపడతా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడినటువంటి నీ సీనియారిటీ, సిన్సియారిటీ లేకుండా మాట్లాడే పనికిమాలిన విధానం, ఇవన్నీ కూడా ఏం ఎక్స్పోజ్ చేస్తున్నాయంటే వీళ్ళంతా అబద్ధాల
దాని మీద ఒక సౌధం నిర్మించుకొని ప్రజల్ని మోసం చేసి వచ్చారు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికల్, ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఈ బడ్జెట్ తోటి వీళ్ళు చెప్పినవన్నీ కూడా ప్రజలు ఊహాలోకంలోకి తీసుకెళ్లి ఓటేయించుకున్నారు, కానీ అవన్నీ నెరవేర్చడం కోసం విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అనేది నేల మీద నడవండి అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది. రైతులు అర్థం చేసుకున్నారు. అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల నుంచే, నాయకుల నుంచే ఎక్కువగా ఇవన్నీ వస్తున్నటువంటి మాటలు వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడటం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడటం లేదు. మాట్లాడితే ఇదిగో ప్రవీణాలాగా ఏమైపోతారో భయం వేస్తూ ఉంది. అతను మాట్లాడినందుకే కదా ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా. రేపు ఏమవుతుందో నాకు కూడా భయం ఉంది లోపల. కానీ భయాన్ని మనం పక్కన పడేసి మాట్లాడకపోతే ఈరోజు వాక్ స్వతంత్రం మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా అవును, దానికి సంబంధించి ఇచ్చింది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేసుకునే విధానంలో కెన్ యూ కాల్ ఇట్ ఈస్ ఏ ట్రూ డెమోక్రసీ? Definitely not. Then what for you are there as a chief minister or the prime minister or a governor or other post? What for it? What for? నేను అడుగుతున్నాను. మీరు అసలు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలని, దాని ప్రకారం నడవలేని, రక్షించలేనటువంటి వ్యక్తులుగా ప్రభుత్వంలో మీరుంటే దేనికోసం? గాడిదలు కట్టనుక పెట్టుకున్న పార్టీ లిస్ట్ వచ్చినట్టు పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాట్ షుడ్ బి యువర్ డ్యూటీ? టు టేక్ కేర్. నీకు అందరూ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేసినా ఓటేకపోయినా మొత్తం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వమన్నాడు. దానికి ఆపోజిట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వమన్నాడు. నీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? అంటే కార్యకర్తలు సంతోషపడటం కోసమా? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషపడచ్చేమో, కానీ ప్రాక్టికల్గా జరగదు కదా అది. నెక్స్ట్ 4 మట్ చేసుకొని నువ్వు మళ్ళీ నిజం చెప్పాల్సి వచ్చింది కదా. లేదు ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇన్ని అబద్ధాలతో మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుందనంటే, ఈ రాష్ట్రం ఇంకొక విధంగా ఏది స్వర్ణయుగం అంట, గుప్తుల కాలం స్వర్ణయుగం ఈరోజు వచ్చిందట. ఏంటంటే గుప్తుల కాలం ఏంటి, అసలు తెలుగుదేశం కాలం ఏంటి నేను అడుగుతూ ఉన్నా. చెప్పానండి, హిస్టరీ చెప్పానండి. ఏన్షియంట్ హిస్టరీ, గుప్తుల కాలంలో ఏం జరిగింది, అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఏంటి? 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి లేకపోతే పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇది గుప్తుల కాలం అని చెప్తుంది. గుప్తుల కాలంలో నీకు డిజిటల్ టెక్నాలజీ ఉందా? అప్పుడు వ్యవసాయం ఉందా? అరకుంది, ఎద్దులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి.